హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న ఆల్టర్నేట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా మెయిన్ క్లాత్ని పక్కన పెట్టేసి లైనింగ్ క్లాత్ పై ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఇలా టైట్గా పట్టేసుకొని చంక వెడల్పు అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న దగ్గరికి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు కుట్టు కోసం అయితే ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ రెండు మార్కింగ్ను కలుపుతూ ఇలా ఒక లైన్ అయితే డ్రా చేయాలి. మార్కింగ్ చేసుకున్న దగ్గర మనం నడుం పట్టి వేస్తాము, అది కుట్లలోకి వెళ్ళిపోతుంది క్లాత్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ హైట్ని అయితే మెజర్ చేస్తున్నాను. ఇక్కడ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి పైకి ఇలా టైట్గా పట్టుకొని 3 ప్లేసెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ని కూడా 3 మార్కింగ్స్ చేసాం కదా, ఈ మార్కింగ్స్ని మొత్తం కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేయాలి. ఇది బ్లౌజ్ హైట్ అండి. ఇప్పుడు ఇది ఆల్టర్నేట్ బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి 15.5. 15.5లో సగం ఇప్పుడు మనం మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు 15.5లో సగం 7.35 తీసుకున్నాను. 7.35 దగ్గర మార్కింగ్ చేశాను. 7.35 అంటే పావు తక్కువ 8 అన్నట్టు. ఇలా షోల్డర్ మెజర్మెంట్ చేసుకున్న తర్వాత చంకదింపు కోసం మెజర్మెంట్ బ్లౌజు బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా మార్కింగ్ చేసాం కదా, ఫస్ట్ అక్కడ నుంచి పైకి ఇలా చంక భాగం ఎక్కడైతే వచ్చిందో అక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. అక్కడ నుంచి ఇలా టేప్ పట్టేసుకొని మనం ఎక్కడ వరకైతే మార్కింగ్ చేసుకున్నామో షోల్డర్ దగ్గరికి ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం చంకదింపు కోసం మార్కింగ్ చేసినాం కదా, అక్కడ నుంచి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్ట్రైట్గా అడ్డంగా ఒక మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ నుంచి డ్రా షేప్ గీసాం కదా, అక్కడ కార్నర్ నుంచి ఒక 1 ఇంచు లోతునైతే డ్రా చేసేసి ఇక్కడ నుంచి ఆమ్ హోల్ రౌండ్ అయితే గీసేసుకోవాలండి. ఒకసారి బ్లౌజ్తో ఇలా డ్రా చేసేసుకుంటున్నాను, కరెక్ట్ వచ్చిందా లేదా అని చెప్పేసి డ్రా చేసేసుకొని ఎక్కడైతే సైడ్ స్టిచ్చెస్ వస్తాయో అక్కడ ఒక లైన్ అయితే ఒక మార్కింగ్ గీసుకున్నాను. ఇప్పుడు కింద నడుము దగ్గర సైడ్ స్టిచ్చెస్ వస్తాయి కదా, అక్కడ కూడా బ్లౌజ్తో ఒక మార్కింగ్ అయితే చేసేసుకొని బ్యాక్ పార్ట్కి ప్లేట్స్ పెట్టడం కోసం అని చెప్పేసి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే సైడ్ స్టిచ్చెస్ కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసేసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం అయితే నేను మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర వరకు కూడా పొడవు మార్కింగ్ చేసేసుకొని అక్కడ నుంచి ఇక్కడ లైన్ డ్రా చేసేసుకొని ఇలా సైడ్కి కూడా ఇలా షేప్ వచ్చేలాగా ఒక లైన్ అయితే డ్రా చేసేస్తున్నాను. 1 ఇంచు వెడల్పు ఉండేలాగా చూసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా ప్లేట్స్ పెట్టేయడం ఈజీగా ఉంటుంది, అందుకని చెప్పేసి ఇలా డ్రా చేసేసుకున్నాను ముందే. ఇప్పుడు మార్కింగ్ చేసిన విధంగా ఇలా బ్యాక్ పార్ట్ని అయితే కంప్లీట్గా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, షోల్డర్ దగ్గర కొంచెం ఒక 1/4 ఇంచు మందం డౌన్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే షేప్ అనేది కరెక్ట్గా రావడం కోసం అని చెప్పేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కంప్లీట్గా బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం అని చెప్పేసి సేమ్ క్లాత్ని ఇప్పుడు ఏదాగైతే ఇంతకుముందు ఫోల్డ్ చేసేసామో అలా ఫోల్డ్ చేసేసుకొని డబల్ ఫోల్డింగ్ పై ఇలా బ్యాక్ పార్ట్ని పెట్టేసి సైడ్కి లైట్గా ఒక క్లాత్ ఉంచేసి ఉక్స్ పట్టి కాజపట్టి కోసం అని ఒక లైన్ అయితే డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ అయితే నెక్ వెడల్పి తీసుకుంటున్నాను. అంటే ఇది ఫ్రంట్ పార్ట్ కోసం తీసుకుంటున్న మెజర్మెంట్. బ్యాక్ పార్ట్ అయితే నెక్ ఏం కట్ చేయము. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ కన్నా కూడా పైకి ఇలా 4.5 ఇంచెస్ 4 లేదా 4.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసేసుకొని అక్కడ నుంచి కూడా ఇలా 3 ఇంచెస్ అంటే మనం కింద ఈ బ్యాక్ పార్ట్ పెట్టిన దగ్గర 3 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాం కదా, పైన 4 ఇంచెస్ పొడవు తీసుకున్న దగ్గర కూడా ఇలా 3 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా చూసుకొని ఇలా డ్రాప్ షేప్ అయితే ఒక డ్రాప్ షేప్ ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అక్కడ మొత్తం కూడా ఆమ్ హోల్ దగ్గర సైడ్ స్టిచ్చెస్ దగ్గర ఇలా డ్రా చేసుకుంటూ రావాలి. అంటే బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మార్కింగ్ చేసేసుకుంటూ రావాలి. ఇక్కడ చూడండి, ఒక 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఎందుకంటే ప్రిన్స్ కట్ చేసేస్తున్నాం కదా, ఒక 1 ఇంచు లేదా 1.5 ఇంచు ఎక్స్ట్రా తీసుకొని సైడ్ స్టిచ్చెస్ దగ్గర మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. కింది వైపు కూడా ఇలా స్ట్రైట్గా వచ్చేలాగా బ్యాక్ పార్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ను దానిపైనుంచి క్లాత్ పైనుంచి తీసేస్తే మనం మార్కింగ్ చేసింది కనిపిస్తుంది కదా. ఇప్పుడు ప్రిన్స్ కట్ కోసం మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఉక్స్ పట్టి దగ్గర నుంచి లోపలికి 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసిన దగ్గర నుంచి టేప్ని పైకి ఇలా పట్టుకొని ఒక 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ రెండు మార్కింగ్ను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఈ లైన్కి ఇటువైపున అటువైపున ఒక 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేసేస్తున్నాను. అంటే చెస్ట్ ఎక్కువగా ఉన్న వారికి
ఇది 1.5 ఇంచు 2 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు. చెస్ట్ను బట్టి తీసేసుకోవాలి. చెస్ట్ తక్కువ ఉన్న వారికి ఒక 1/2 ఇంచు 1 ఇంచు అయితే సరిపోతుంది. చెస్ట్ తక్కువగా ఉన్న వారికి ఎక్కువ పెట్టామంటే బ్లౌజ్ అనేది ఎంత టైట్ పెట్టేసినా కూడా బ్లౌజ్ అనేది చెస్ట్ దగ్గర లూజ్గా వస్తుంది. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర లోతు కోసము ఒక మార్కింగ్ చేసేసుకున్నాము. 1 ఇంచ్ లోపలికి చెస్ట్ ఎక్కడైతే ఉంటుందో దానికి స్ట్రైట్గా ఒక 1 ఇంచ్ లోపల గీసేసుకున్నాను. లోతు కోసం మార్కింగ్ చేసిన ఆ మార్కింగ్కు ఒక 1 ఇంచ్ దూరంలో ఇలా ప్రిన్స్ కట్ కోసం అయితే లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. అక్కడ నుంచి మనమైతే హైట్ ఎక్కడి వరకు కొలుచుకున్నామో ప్రిన్స్ కట్ హైట్ అక్కడ వరకు ఇలా లైన్ డ్రా చేసేసుకొని లోతు అనేది కరెక్ట్గా తెరవడం కోసం అని చెప్పి ఆ మార్కింగ్ పై నుంచి కొంచెం థిక్గా గీస్తున్నాను, వీడియోలో కనిపించడం కోసం అని చెప్పేసి. ఇప్పుడు సైడ్ స్టిచెస్ దగ్గర ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం ప్రిన్స్ కట్ అనేది కట్ చేసి జాయింట్ చేసేస్తాం కదా, అప్పుడు క్లాత్ అనేది ఒక 1 ఇంచ్ వరకు లోపలికి వెళ్ళిపోతుందని చెప్పేసి ఒక 1 ఇంచ్ సైడ్ స్టిచెస్ వైపు ఎక్కువగా తీసేసుకున్నాను. మార్కింగ్ చేసి స్ట్రైట్గా లైన్ గీసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఉక్స్ పట్టి కాజా పట్టి కార్నర్లో ఒక 1 ఇంచ్ లోపలికి, అలాగే సైడ్ స్టిచెస్ దగ్గర ఒక 1 ఇంచ్ లోపలికి ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకుంటున్నాను. అక్కడ 1 ఇంచ్ ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడ నుంచి ఇలా కొంచెం క్రాస్లో గీసేసి రౌండ్ షేప్ వచ్చేలాగా తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లౌజ్ అనేది ఒక షేప్ అనేది ఉంటుంది, లూజ్గా ఉండకుండా పర్ఫెక్ట్గా రావడం కోసం అని చెప్పేసి ఇలా 1 ఇంచు సైడ్కి 2 సైడ్లకి ఇలా 1 ఇంచ్ గీసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ పై నుంచి ఇలా కట్ చేసేసుకోవాలి. చుట్టూ కూడా మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకున్న తర్వాత ప్రిన్స్ కట్ మార్కింగ్ చేసాం కదా, అది కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, డైరెక్ట్ లోతు దగ్గర నుంచి కట్ చేస్తున్నాను నేను. అంటే మనకు ఫ్రంట్ పార్ట్ కన్నా కూడా బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఫ్రంట్ పార్ట్ అనేది లోతు ఎక్కువగా ఉంటుంది ఆర్మ్ హోల్ దగ్గర. ఇప్పుడు ప్రిన్స్ కట్ మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ మధ్యలో ఉండే పార్ట్ని అయితే కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు వీడియోలో చూడండి, అక్కడ నుంచి డైరెక్ట్గా ఇలా కట్ చేసుకోవడం అంతే. ప్రిన్స్ కట్ అనేది ఇంతకుముందు అయితే వీడియోలో చూపించాను. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే మాత్రం వీడియోలో చూసేయండి. ఇక్కడ వరకు ప్రిన్స్ కట్ క్లాత్ అనేది కట్ చేసేసామో అక్కడి వరకు ఇలా చెట్కా అయితే పెట్టేస్తున్నాను, అంటే తెలియడం కోసం అని చెప్పేసి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని అయితే మెయిన్ క్లాత్ పై వేసి కట్ చేసేసుకోవాలి. సేమ్ యాజ్ టీజ్గా ఎలా ఉన్నాయో పీసెస్ అలాగే జాయిన్ చేసేసుకోవాలి. నేనైతే హ్యాండ్స్ కటింగ్ అనేది ఏం చూపించడం లేదు, హ్యాండ్స్కి లైనింగ్ వేయకుండా డైరెక్ట్ మెయిన్ క్లాత్ని కట్ చేసుకున్నాను. హ్యాండ్స్ కటింగ్ అయితే ఏం చూపించలేదండి, హాఫ్ హ్యాండ్స్ పెట్టేస్తున్నాను, అది ఏం చూపించలేదు. ఓన్లీ ఇది ఆల్టర్నేట్ కాబట్టి నెక్ అనేది తెలియడం కోసం అని చెప్పేసి ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మాత్రమే కటింగ్ చూపించాను. ఇవి మెజర్మెంట్ అనేది యాజ్ టీజ్గా ఇలాగే తీసుకోవాలి. కొంచెం లావుగా ఉన్న వారికి మెజర్మెంట్ అనేది కొంచెం పెరుగుతుంది, అంతే తప్ప యాజ్ టీజ్గా ఇలాగే ఉంటుంది కటింగ్ అనేది. ఇప్పుడు ప్రిన్స్ కట్ అయితే నేనైతే క్లాత్ ఇలా మెయిన్ క్లాత్ పై లైనింగ్ క్లాత్ పీసెస్ ఉంటాయి కదా, ఫ్రంట్ పార్ట్ వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకొని కట్ చేసుకోవాలి. రివర్స్ వేసుకుంటే మాత్రం మొత్తం మిస్టేక్ అవుతుంది, అందుకని చెప్పేసి చూసుకోండి. ఇంతేనండి కటింగ్ వీడియో. స్టిచ్చింగ్ వీడియో అనేది రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డిఫరెంట్ మోడల్ హైనెక్స్ స్టిచ్చింగ్ చేశాను, నా ఛానల్లో అప్లోడ్ చేశాను, చూసేయండి. వీడియో